హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ 1. ఈరోజు ఇఫ్తియార్ స్పెషల్ వేడి వేడి మసాలా వడ ఎలా కలర్ఫుల్గా వచ్చింది చూసారా? ఈ రెసిపీ చూడండి, చూసి తప్పగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. స్కిప్ చేయకుండా తప్పగా పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 లేక ఎండుమిర్చి ముక్కలు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. దాంట్లో పుదీనా, కొత్తిమీర బాగా వాష్ వేసేసుకోండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత నేను 1 గంట ముందు 1 కప్పు శనగపప్పుని పెట్టుకున్నానండి. దాన్ని మిక్సీ జార్లో అద్దరగద్దరగా, మరీ ఫైన్ పేస్ట్ చేసుకోకుండా అద్దరగద్దరగా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. జర ఫైన్ పేస్ట్ మాత్రం చేయకూడదండి. ఈ మసాలా, ఈ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు సరిపడకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసేసుకోండి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయిలో సరిపడినంత నూనె వేసుకొని వేడికి పెట్టేసుకున్నాం. దానిలో నుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ మసాలా మిక్చర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న కవర్ తీసుకొని చిన్న బౌల్స్ చేసుకొని వడ షేప్లో ఒత్తుకుంటూ ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మసాలా వడ అంటే చాలా మసాలాగా, కారంగా ఏమీ ఉండదు. చాలా బాగుండిద్ది టేస్ట్. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. చూసారా, ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని వడ షేప్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాం. చూడండి, మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో తప్పక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో మా రెసిపీస్ లింక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఈ రమదాన్ మంత్లో మంచి రెసిపీ అండి. చాలా స్నాక్ ఐటెంలో చాలా బాగుండిద్ది. చూసారా, మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నాం. మా మసాలా వడ రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం పుట్నాల చట్నీ చేసుకున్నాం. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.